హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపైన తాజా సమాచారం అండి. సో, ఈ పెండింగ్ బిల్లుల చెల్లింపులకై మంత్రి నారా లోకేష్ గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, ఉద్యోగుల సంక్షేమంపై కీలక ప్రకటనలైతే చేశారనమాట. మెగా డీఎస్సీ నిర్వహణ విజయవంతమైందని, ఎదురైనటువంటి 106 రకాల కేసులను సమర్థవంతంగా ఎదుర్కొని కార్యక్రమాన్ని పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. మరి ఈ విజయం భవిష్యత్తులో డీఎస్సీ నిర్వహణకు ఒక బలమైన పునాది వేస్తుందని, ఇకపై ప్రతి ఏటా ఒక పద్ధతి ప్రకారంగా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ ప్రకటించారు. ఇది ఉద్యోగులకు ఎంతో ఊరట కలిగించే వార్తగా భావించవచ్చు. ఎందుకంటే క్రమబద్ధమైన డీఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ నియామకం ప్రక్రియలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగుల బకాయిలు మరియు తల్లికి వందనం డీఎస్సీతో పాటు ఉద్యోగుల సంక్షేమంపై కూడా మంత్రి నారా లోకేష్ గారు దృష్టి సారించారు. తల్లికి వందనం కార్యక్రమంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బకాయిలను 3 నెలల్లోగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రకటన ఉద్యోగ వర్గాల్లో కొంత ఆశను రేకెత్తించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఇతర బిల్లుల చెల్లింపుల కోసంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం దాటినా కూడా ఇంతవరకు ఒక్క డీఏని కూడా చెల్లించకపోవడం, పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించకపోవడంతో ఏపీ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్థిక సవాళ్లు మరియు ఎన్నికల ప్రభావం. అయితే ఈ హామీల అమలు కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఆహ్, లేదన్నమాట. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో 3 నెలల్లోగా అన్ని పెండింగ్ బకాయిలను చెల్లించడం ఎంతవరకు సాధ్యము అనే ప్రశ్నే ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా రానున్న 3 నెలల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రకటన కేవలం ఎన్నికల స్టంట్‌గా ఉంటుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. సాధారణంగా ఎన్నికల ముందు ప్రభుత్వాలు ప్రజలను, ఉద్యోగులను ఆకట్టుకోవడానికి ఇలాంటి హామీలు ఇస్తుండటం చూస్తుంటాము. ప్రభుత్వంపై ఒత్తిడి మరియు భవిష్యత్ కార్యాచరణ. ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. హైకోర్టు నోటీసులు ప్రభుత్వానికి ఒక మేల్కొల్పుగా భావించవచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలంటే లోకేష్ ఇచ్చిన హామీల అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో బకాయిల చెల్లింపులను కూడా చేపట్టాలి. డీఎస్సీని ప్రతి ఏటా నిర్వహించే విషయంలో కూడా స్పష్టమైన షెడ్యూల్, కాలపట్టికను విడుదల చేయాలి. మంత్రి నారా లోకేష్ గారి ప్రకటనలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, వాటి అమలుపైనే అసలైనటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది? ఉద్యోగుల బకాయిలను సకాలంలో ఎలా చెల్లిస్తుంది? మరియు ప్రతి ఏటా డీఎస్సీని ఎలా నిర్వహిస్తుంది అనేది వేచి చూడాలి. రాబోయే పంచాయతీ ఎన్నికలు, హైకోర్టు తీర్పులు ప్రభుత్వ నిర్ణయాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపగలవు. ఏదేమైనా నిరుద్యోగులు మరియు ఉద్యోగులకు ఈ పరిణామాలను నిశితంగా అయితే వీరు పరిశీలిస్తూనే ఉన్నారు.